హలో ఆల్, నేను మీ రచన. వెల్కమ్ టు పొలిటికల్ పాయింట్. జంజీ ఉద్యమం ఏదైతే ఉందో అది ధర్మేంద్ర ప్రధాన్ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా వరకు తీసుకెళ్లింది. అది అక్కడతో ఆగలేదు. దాని సెగలు తెలంగాణని కూడా కుదిపేస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. దీనికి తాజా ఉదంతమే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు. చట్టసభలకు ఎవరైతే వెళ్తున్నారో యువత వాళ్ళకి 25 వరకు ఎందుకు, దాన్ని 21 కుదించాలి. సివిల్ సర్వీసెస్ ఉన్నటువంటి ఉద్యోగులందరికీ 21 ఎలిజిబిలిటీ ఉన్నప్పుడు ఎందుకు చట్టసభలకు వెళ్ళి ఎమ్మెల్యేలకి ఎంపీలకు ఎందుకు ఎక్కువ వయసు ఉండాలి, 25 ఎందుకు ఉండాలి, దాన్ని 21 తగ్గించాలి. రాహుల్ గాంధీ కనుక ఫ్యూచర్ లో ప్రధానమంత్రి అయితే జంజీ యువతనే నేను విద్యాశాఖ మంత్రిని చేస్తాను, ఐటీ శాఖ మంత్రిని చేస్తాను లాంటి సెన్సేషనల్ కామెంట్స్ ఆయన చేశారు. అయితే దీనికోసం ఒక చట్టం తీసుకొచ్చేలాగా రాహుల్ గాంధీ మీద ఒత్తిడి కూడా తీసుకొస్తానని, దాన్ని ఆమోదింపజేసే ప్రయత్నం చేస్తానని కూడా ఆయన అన్నారు. అయితే ఈ నేపథ్యంలో అసలు రాజకీయాలకు కావాల్సింది రాజకీయ నేతలకి వయసుకి ఎంతవరకు ఒక ప్రత్యక్ష సంబంధం ఉందని అనుకోవచ్చు. 25 21 పెద్ద ఉండే డిఫరెన్స్ ఏంటి? అది నిజంగానే అంత పెద్ద మార్పు అంటే ఒక దేశ వ్యవస్థని మార్చగలిగేటువంటి మార్పు ఆ వయసు ఫ్యాక్టర్ ఉందా? అసలు రాజకీయాల్లో గెలవాలంటే వయసు కన్నా కూడా చాలా సమీకరణలు వర్కౌట్ అవుతూ ఉంటాయి. కులాలు కావచ్చు, డబ్బు కావచ్చు, ఫాలోయింగ్ కావచ్చు, ఇవన్నీ కూడా 21 యువత అప్పటికే వాళ్ళ విద్య కూడా పూర్తిగా పూర్తవుతుందో లేదో తెలియని నేపథ్యంలో రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు నిజంగా జంజీ యువతను ఆకర్షించడానికి ఒక వ్యూహం అనుకోవాలా, లేకపోతే ఒక మార్పు కోసం ఆయన చేసినటువంటి వ్యాఖ్య అనుకోవాలి? దీన్ని ఎలా చూడొచ్చు? దీని గురించి మనతో మాట్లాడడానికి ఇద్దరు ప్యానలిస్ట్ ఉన్నారు. ముందు దేవేంద్ర పూలా గారు, సీనియర్ రీసెర్చ్ ఫెలో ఫ్రమ్ సెస్, ఇంకా నరేంద్ర చల్సాని గారు, సీనియర్ అసిస్టెంట్ జర్నలిస్ట్. సో ముందు దేవేంద్ర గారు మీతో మొదలు పెడదాం. మీరు చెప్పండి, మీరు ఎలా చూస్తారు అసలు ఈ యువత వయస్సు రాజకీయాల్లో ఈ వయసు ముఖ్యంగా ఎమ్మెల్యే ఎంపీలకి వయసు ఫ్యాక్టర్ని ఎలా చూస్తున్నారు? 25 21 మధ్య తేడా ఏమన్నా మారుస్తుంది అనుకుంటున్నారా రాజకీయాన్ని, లేకపోతే పెద్ద తేడా ఉండదు అనుకుంటున్నారా? కొద్ది వరకు ఇది డెఫినెట్ గా ఇంపాక్ట్ అయితే చూపిస్తుంది మేడం. ఒక రకంగా చెప్పాలి అంటే మనకు మొదట్లో వివిధ రకాల కాన్స్టిట్యూషన్స్ చూసి మనం ఏ విధంగా అయితే మన కాన్స్టిట్యూషన్ లో చాలా ప్రొవిజన్స్ ని అడాప్ట్ చేసుకున్నామో, అదే విధంగా ఓటింగ్ అలాగే రిప్రజెంటేషన్ ఏజ్ ఇవి రెండు కూడా 21 ఇయర్స్ ఇనిషియల్ గా తీసుకున్నప్పుడు, అంటే మనకు ఓటింగ్ ఏజ్ 21 ఇయర్స్, అలాగే ఎమ్మెల్యే అవ్వడానికి 25 ఇయర్స్, రాజ్యసభ అయితే 30 ఇయర్స్ అన్నది కూడా అప్పట్లో అంటే కాన్స్టిట్యూషన్ ఫ్రేమ్ చేసిన 1950s ఆ టైంలో వేరే కంట్రీస్ ని చూసి మనం తీసుకున్నాం. సో ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చేయడానికి కూడా ఒక ముఖ్యమైన కారణం ఏంటి అంటే, ఆయన హిస్టారికల్ గా చూసినప్పుడు ఓటింగ్ ఏజ్ అనేది ఇనిషియల్ గా 21 ఇయర్స్ ఉండేది. ఆ తర్వాత దాన్ని 61st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ చేసి మనకు 18 ఇయర్స్ కి తగ్గించారు. అలాగే మనకు లోకల్ బాడీ ఎప్పుడైతే కాన్స్టిట్యూషనల్ స్టేటస్ వచ్చి ఎలక్షన్స్ అనుకున్నారో అప్పుడు దాన్ని 21 ఇయర్స్కే పెట్టారు. ఒక రకంగా చూసుకున్నప్పుడు పాపులేషన్ అన్నది ఓవరాల్ గా పాపులేషన్ ఏదైతే ఉందో ఆ పాపులేషన్ యొక్క రిప్రజెంటేషన్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ ఏజ్ అన్నది, వాళ్ళ ఆలోచన ధోరణి అన్నది ఓవరాల్ గా ఉన్న పాపులేషన్ ని ప్రతిబింబించాలి. సో మనకి ఇప్పుడు ఇండియాలో ఉన్న యంగ్ పాపులేషన్ యావరేజ్ ఏజ్ అరౌండ్ 30 ఉంది. సో మనకి పార్లమెంట్ లో ఏమో యావరేజ్ ఏజ్ 50+ గా ఉంది. సో ఈ గ్యాప్ అన్నది ఖచ్చితంగా ఉంటుంది. బట్ ఇప్పుడు కేవలం ఈ 25ని 21 చేయడం వల్ల ఎంతవరకు ప్రభావం ఉంటుంది అన్నది ఇనిషియల్ గా కాంక్రీట్ గా చెప్పకపోయినప్పటికీ కూడా డెఫినెట్ గా ఇది కొద్ది వరకు కొంతమంది పొలిటికల్ ఆస్పైరింగ్ చేస్తున్న యంగ్ లీడర్స్ కి డెఫినెట్ గా బెనిఫిట్ చేస్తుంది. అండ్ పొలిటికల్ గా చూసుకున్నప్పుడు ఒక రైట్ స్లోగన్ ని రేవంత్ రెడ్డి కరెక్ట్ టైంలో తీసుకున్నారనే చెప్పాలి. ఎందుకు అంటే ఈ కాక్రోచ్ జనతా పార్టీ మూవ్మెంట్ కావచ్చు, ఇప్పుడు ఈ జెన్జీ పొలిటికల్ అవేర్నెస్ కావచ్చు, వీళ్ళకి ఇప్పుడు కాంప్లెక్స్ గా ఇన్స్టిట్యూషనల్ చేంజెస్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తే అర్థం చేసుకుంటారు అన్న ఒక ధోరణి అయితే చాలా తక్కువ కనిపిస్తుంది. అంటే ఇన్స్టిట్యూషనల్ చేంజెస్ ఇంతకు ముందు తెచ్చినట్టు లోక్పాల్ మూవ్మెంట్ కానీ, ఆర్టీఐ మూవ్మెంట్ కానీ, ఆర్టీఈ మూవ్మెంట్ కానీ, ఇటువంటి మూవ్మెంట్స్ ని తీసుకొని వచ్చి జెన్జీని కన్విన్స్ చేయగలము అన్న ఒక ధోరణి అన్నది చాలా తక్కువగా ఉంది. వెరాస్ ఈ 21 ఇయర్స్ అన్నది ఇమ్మీడియట్ గా పాపులేషన్ కి కనెక్ట్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ దేవేంద్ర గారు. నరేంద్ర గారు మీరు ఎలా చూస్తున్నారు? 25 21 పెద్ద అంటే దేవేంద్ర గారు కొంతవరకు పాజిటివ్ గానే స్పందించారు. అంటే మీకున్న అనుభవంతో జరిగినటువంటి రాజకీయ చరిత్ర ఎన్నికలు చూసినప్పుడు ఈ వయసు డిఫరెన్స్ అన్నది ఏమన్నా మార్పు తెచ్చేటువంటి అవకాశం ఉందనుకుంటున్నారు? ఇది ఒక రాజకీయమైన అడుగే. అయితే దేశంలో ఎప్పుడో దశాబ్దాలుగా చాలా కాలంగా దాదాపు 50 సంవత్సరాలుగా ఈ దేశంలో విద్యార్థులు ముఖ్యంగా ఎవరైతే ఉన్నారో యువకులుగా ఉన్నవాళ్ళు వాళ్ళు కేవలము ఈ దేశం పరిపాలన పట్ల ప్రభావితం అవుతున్న వాళ్ళు, దానివలన పరిపాలన విధానం పట్ల ఎక్కువగా నష్టపోతున్న వాళ్ళు కానీ, ప్రయోజనం పొందుతుంది కానీ ఎక్కువ విద్యార్థులు కాబట్టి
వాళ్ళకి కేవలము ఆ, ఒక పెరస్టిక పాత్ర కాకుండా దేశంలో ప్రభుత్వాలను ఎన్నుకునేటువంటి హక్కు, ప్రభుత్వంలో తమ వాణి వినిపించే హక్కు కావాలనేటువంటి నినాదాలు చాలా కాలంగా 60 దశాబ్దాల నుంచే వినిపిస్తున్నాయి. 75లో జయప్రకాష్ నారాయణ నాయకత్వంలో ఆనాడు రాజకీయ పార్టీలను కూడా బంగ్లాదేశ్ యుద్ధం తర్వాత ఇందిరాగాంధీ తిరుగులేని నాయకురాలుగా ఉన్నప్పుడు ఆమెను ఎవరు మనం ఎదిరించలేవు, ఏం చేయలేమని దేశంలో అన్ని రాజకీయ పక్షాలు కూడా ఒక విధంగా నిస్సత్తుతో ఉన్నప్పుడు జయప్రకాష్ నారాయణ నాయకత్వాన దేశంలో విద్యార్థులు ఆయన ఇచ్చిన పిలుపు నుంచి మార్పు, సంపూర్ణ క్రాంతి కోసం, మార్పు కోసం ఉద్యమాలు చేసి ఆ తర్వాత ఎమర్జెన్సీ రావటం, దేశంలో తొలి కాంగ్రెస్ చిత్ర ప్రభుత్వం ఏర్పడింది. దీంట్లో యువకులు విద్యార్థులే కీలక పాత్ర వహించారు. అదేవిధంగా ఈనాడు కూడా దేశంలో రాజకీయ పార్టీలు కూడా నరేంద్ర మోడీ బలమైన నాయకుడు అని ఏం చేయలేని ఒక్కొక్క రాష్ట్రంలో ఆయన పార్టీని గెలిపించుకొస్తున్న తరుణంలో ఆయన ఏమీ ఎదిరించలేము, ప్రశ్నించలేమని అన్ని పార్టీలు కూడా ఒక నిస్సత్తుగా ఉన్న టైంలో ఒక ఎవరో ఊరు పేరు లేని వ్యక్తి ఒక సోషల్ మీడియాలో ఒక పార్టీని స్థాపించి ఢిల్లీలో నిరసన ప్రారంభించినప్పుడు అసలు ఎవరు పట్టించుకోలేదు, మీడియా పట్టించుకోలేదు. అలాంటిది ఇవాళ ఒక బలమైన నాయకుడిని తల ఉంచి ఒక తన మొదటిసారిగా ప్రజా ఒత్తిడి కారణంగా తన మంత్రిని రాజీనామా చేయించే స్థాయికి తీసుకొచ్చినటువంటి కారణంగా యువకులు, విద్యార్థులు ఈనాడు ఒక బలమైన శక్తిగా గుర్తింపు పొందుతున్నారు. వాళ్ళని మనం ప్రసన్నం చేసుకోవాలనే ఆలోచన రేవంత్ రెడ్డితో కానీ అది బీజేపీ కూడా ఆనాడు నరేంద్ర మోడీ నాయకుడు అలాంటి నాయకుడు తన మంత్రిని రాజీనామా చేయించడం ఎందుకంటే తనకు మద్దతుగా ఉన్నది ఎక్కువగా విద్యార్థులు, యువకులే. వాళ్ళు ఈ ఉద్యమంలో ప్రభుత్వం వ్యతిరేకంగా మారుతున్నారు. దీనివల్ల మన పార్టీ భవిష్యత్తుకి ప్రమాదం అని గ్రహించి ఆ ఉద్యమం యొక్క ప్రభావం వలన కన్నా తన యొక్క మూలాలకు వదులుతాయని భయపడంతోనే ఆయన మంత్రితో రాజీనామా చేయించారు. అదేవిధంగా ఈనాడు రేవంత్ రెడ్డి రాజకీయ ఎత్తుగడిగా నినాదించుకొచ్చారు. అయితే అది కాంగ్రెస్ పార్టీ విధానమా, కాంగ్రెస్ పార్టీకి ఆమోదం ఉందా, కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఎక్కడ కూడా తీర్మానం చేయలేదు ఆ మేరకు. అదేమి లేకుండా ఒకేసారి అసెంబ్లీలో తీసుకొస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీలో కర్ణాటకలో ప్రభుత్వం మారిన తర్వాత కేరళలో ఒక కేంద్రం అధిష్టానం యొక్క మద్దతు ఉన్న నాయకుని కాదని స్థానిక కార్యకర్తల ఒత్తిడి మేరకు వేరే వాళ్ళని ముఖ్యమంత్రి చేసిన తర్వాత రేవంత్ రెడ్డిలో కూడా తనని మార్చవచ్చనేటువంటి ఒక భయం ఒక ఏర్పడిన కారణంగా తనని పార్టీకి అతీతంగా తను ఒక బలమైన నాయకుని నిరూపించుకోవడం కోసం అనేక ఎత్తుగాలు వేస్తున్నారు. వాటిలో భాగంగా ఇది ఒకటి వేసారా అనేది మనం చూడాల్సి ఉంది. థ్యాంక్ యూ నరేంద్ర గారు. నెక్స్ట్ దేవేంద్ర గారు మీరు చెప్పండి. ఇన్ని ఎలక్షన్స్ మీరు కూడా చూసుంటారు కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ నాయకులు అసలు 25 ఏళ్ల లోపు ఉన్నటువంటి రాజకీయ నాయకుల శాతం ఎంత ఉండొచ్చు? అదే చాలా తక్కువ ఉంటుంది. ఇంకొకటి వీళ్ళు ఓకే పార్టిసిపేట్ చేస్తారు 21 ఇయర్స్ కి అనుకుందాం. అయినప్పటికీ ఆ వయసుకే వాళ్ళకి ఏదైతే క్యాస్ట్, ఏదైతే ఓట్ల ఈక్వేషన్స్ వర్కౌట్ అవుతాయి, ఓటు బ్యాంక్ అట్రాక్ట్ చేసేటువంటి అవి నేర్చుకునేటువంటి జ్ఞానం కానీ లేకపోతే ఆ నాలెడ్జ్ కానీ అవి వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే దీన్ని సివిల్ సర్వీసెస్ తో రేవంత్ రెడ్డి పోల్చారు. సివిల్ సర్వీసెస్ కి ట్రైన్ అయి ఉంటారు. మరి పాలిటిక్స్ లో ట్రైనింగ్ లేకుండా ఆ వయసులో వస్తే అది ఎంతవరకు ప్లస్ అవుతుంది? ఎందుకంటే ఇప్పుడు చాలా మంది ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్ లాంటి వాళ్ళే కంటెస్ట్ చేసి ఓడిపోయిన నేపథ్యంలో, ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళే ఓడిపోయిన నేపథ్యంలో 21 ఏళ్లకు జంజీ వచ్చినా వాళ్ళకి ఎవరు ప్లస్ అయ్యే అవకాశం ఉంటుంది? ఏ అంశాలు మైనస్ అయ్యే అవకాశం ఉంటుంది? ఒకటి మేడం, ఏజ్ అన్నది ఒకవేళ మీరు 21 ఇయర్సా 25 ఇయర్సా అన్నది పక్కన పెడితే, అండ్ మోర్ ఎవర్ ఇప్పుడు ఒకవేళ తీసుకొని వచ్చిన ఈ ప్రతిపాదన కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ కావాలి మనకు. అటు పార్లమెంట్ కైనా ఇటు స్టేట్ అసెంబ్లీస్ లో అయినా ఏజ్ ని తగ్గించాలి అంటే 368 కింద, ఆర్టికల్ 368 కింద మనకు కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ జరగాలి. 50% స్టేట్స్ దాన్ని యాక్సెప్ట్ కూడా చేయాలి. 2/3 మెజారిటీతో పార్లమెంట్ లో యాక్సెప్ట్ అవ్వాలి. సో ఈ బ్యారియర్స్ అని పక్కన పెడితే మీరు అడిగిన క్వశ్చన్ కి మనకు ఈ ఏజ్ అన్నది ఎందుకు ఫ్యాక్టర్ అవుతుంది? ఇప్పుడు 21 నుంచి లోయర్ లిమిట్ మనకు ఒకవేళ చేసినా కానీ ఖచ్చితంగా 30 ఇయర్స్ లోపు ఇంతమంది ఎంపీలు ఉండాలి, లేదా 50 లోపల ఇంతమంది ఎంపీలు ఉండాలి, 75 తర్వాత పోటీ చేయకూడదు, ఇటువంటి నిబంధనలు మనకేం లేవు. కేవలం ఈ ఆర్గ్యుమెంట్ కి బలం చేకూరడానికి ఒకే ఒక్క అంశం ఏంటి అంటే, మారుతున్న సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిణామాలకి ఇప్పుడున్న రాజకీయ ప్రతినిధులు అనుగుణంగా పాలసీలను కావచ్చు లేదా వీళ్ళ యొక్క ఆస్పిరేషన్స్ ని అర్థం చేసుకోవడంలో ఒక సిగ్నిఫికెంట్ గ్యాప్ ఉంది.
ఫర్ ఎగ్జాంపుల్ మనకి టెక్నాలజికల్ గా ఇప్పుడు రైట్ టు ఎగ్జిట్ అని ఒక మూమెంట్ నడుస్తుంది కేరళలో. అంటే వర్క్ చేసేటప్పుడు ఈ 9 అవర్స్ తర్వాత కూడా ఆఫీస్ వాళ్ళు వర్క్ చేయమంటున్నారు, బట్ మేము ఖచ్చితంగా 9 అవర్స్ తర్వాత మా పర్సనల్ లైఫ్ ని ఎందుకు సాక్రిఫైస్ చేయాలి అని ఒక మూమెంట్ నడుస్తుంది. ఇప్పుడు ఏ పాలిటీషియన్ కి ఇది అర్థమవుతుంది? అలాగే నీట్ ఎగ్జామ్ ఇంత పెద్ద మూవ్మెంట్ చేసేంత వరకు ఇప్పుడు చేసిన ఈ హై టాస్క్ ఫోర్స్ కమిటీ కావచ్చు, లేదా ఇంతకు ముందు రీఫార్మ్స్ కావచ్చు, ఇవన్నీ ఏదో ఒక ఇన్సిడెంట్ జరిగిన తర్వాత వీళ్ళకి అర్థమవుతున్నాయి తప్ప ఇది ఒక్కటే కాదు. మనకి ఇప్పుడు జాబ్స్ పరంగా కావచ్చు, టెక్నాలజికల్ పరంగా కావచ్చు, ట్రాన్స్పోర్టేషన్ పరంగా కావచ్చు, జెండర్ రైట్స్ కావచ్చు, మీరు ఏదన్నా తీసుకోండి, ఒక డ్రాస్టిక్ చేంజ్ 10 years ముందు మనకు ఉన్న ఆర్థిక సామాజిక పరిస్థితులకి ఇప్పుడున్న పరిస్థితులకి చాలా తేడా ఉంది. ఇప్పటికి కూడా ఒక సంకుచిత భావంతో మా ఆఫీస్ దగ్గరికి రావాలి, అప్లికేషన్ సబ్మిట్ చేయాలి, కాళ్ళు అరిగే వరకు తిరగాలి లాంటి పొలిటీషియన్స్ ఇప్పటికి కూడా దాదాపు చాలా మంది అలాగే ఉన్నారు. ఈ 50 ఏజ్ తర్వాత ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఇంతకు ముందు పద్ధతి ఇలా ఉండేది కాదు కదా. అండ్ మోర్ ఎవర్ జెన్జీకి ఇప్పుడు అటువంటి పాత తరం పద్ధతుల్ని ఫాలో అయ్యే ఓపిక అటువంటివి లేవు. అందుకని ఏజ్ అన్నది ఇదేదో మన కంట్రీలో ఇప్పుడు కొత్తగా రేవంత్ రెడ్డి ప్రపోజ్ చేసిందో లేదో ఇంకొకరు ప్రపోజ్ చేసిందో కాదు. యుకే, కెనడా ఇటువంటి కంట్రీల్లో 18 లెజిస్లేటివ్ హౌసెస్ లో ఎంట్రీ అవ్వడానికి ఏజ్ అన్నది మినిమం ఏజ్ 18 years. మనకు యుఎస్ఏలో అలాగే జపాన్ లో 25 years ఉంది, బ్రెజిల్ లో 21 years ఉంది. సో చాలా కంట్రీలు దీన్ని ముందుగానే అర్థం చేసుకున్నాయి. ఎప్పుడైతే మెజారిటీ ఆఫ్ ద పాపులేషన్ యొక్క ఆస్పిరేషన్స్ కి, మెజారిటీ ఆఫ్ ద పబ్లిక్ రిప్రజెంటేషన్స్ కున్న అవేర్నెస్ కి గ్యాప్ ఏర్పడుతుందో డెమోక్రసీలో కూడా ఒక గ్యాప్ ఉంటుంది. ఎందుకు అంటే వీళ్ళకున్న ఆస్పిరేషన్స్ కి, వీళ్ళకున్న మెథడాలజికల్ అండ్ ఇన్స్టిట్యూషనల్ సిస్టమ్ కి గ్యాప్ ఏర్పడితే దాన్ని ఫిల్ఫిల్ చేయడం అనేది చాలా కష్టం. సో ఆ రకంగా చూసుకున్నప్పుడు ఇది కేవలం ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ప్రపోజ్ చేసిన ఈ 21 years అన్నది ఇక్కడితో ఆగిపోదు. దీన్ని కానీ అన్ని పార్టీలు అడాప్ట్ చేసుకొని నిజమే జెన్జీ యొక్క మైండ్ సెట్ అన్నది ఈ విధంగా వెళ్తుంది అన్న ఒక ధోరణి ఏర్పడితే, ఇప్పుడు ఏ విధంగా అయితే ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ కి ఇది దారి తీసిందో అందరూ కానీ దీని గురించి ఆలోచిస్తే అసలు మనకు అప్పర్ ఏజ్ లిమిట్ ఎందుకు లేదు? ఇప్పుడు దేవేగౌడ గారు ఉన్నారు కర్ణాటకలో, ఆల్మోస్ట్ 90 years తర్వాత ఎంపీగా ఆయన రిప్రజెంట్ చేసి ఏం చేస్తున్నారు అన్నది పెద్ద క్వశ్చన్. ఆ ఏజ్ లో అసలు వర్కింగ్ క్యాపబిలిటీ ఉంటుందా అన్నది. అంత మాత్రాన ఏదో సీనియర్స్ కి తగ్గించేయాలని కాదు, కానీ వాళ్ళు పార్లమెంటులోను అసెంబ్లీలోను వెళ్ళి రిప్రజెంట్ చేయాలా? ఇప్పుడు బీజేపీలో ఎలాగైతే మురళీ మనోహర్ జోషి గారికి, వెంకయ్య నాయుడు గారికి వేరే పదవులు ఇచ్చేసి ఒక ఏజ్ తర్వాత వాళ్ళని వేరే విధంగా గౌరవించడం ఏ విధంగా ప్రతిపాదించారు, మనకు అసెంబ్లీస్ లోను పార్లమెంట్ లో కూడా ఆ విధంగా సీనియర్స్ ని వేరే కమిటీస్ లోను ఒక అడ్వైజరీ బాడీస్ గాను అలా తీసుకుంటే బాగుంటుంది తప్ప యాక్టివ్ పాలిటిక్స్ లో అప్పర్ ఏజ్ లిమిట్ గురించి కూడా ఖచ్చితంగా ఏదో ఒక పాయింట్ లో డిస్కషన్ వస్తుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు పెట్టిన లోయర్ ఏజ్ లిమిట్ డిస్కషన్ అనేది డెఫినెట్ గా అటువైపు దారి తీసే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ దేవేంద్ర గారు. నరేంద్ర గారు మీరు చెప్పండి. దేవేంద్ర గారు ఆల్మోస్ట్ దీనికి ఉన్నటువంటి పాజిటివ్ ఆస్పెక్ట్స్ అన్ని చెప్తున్నారు కాబట్టి జరుగుతున్నటువంటి అన్ని అంటే దీన్ని ఇది సంస్కరణగా భావిస్తే ఇది తీసుకురావడం ఒక ఎత్తు, తీసుకొచ్చిన తర్వాత ఆ ఏజ్ లిమిట్ లో ఉన్న వాళ్ళు గెలిచి ఎలక్షన్స్ గెలిచి ప్రజాప్రతినిధులు అయితే అప్పుడు ఇటువంటి రిఫార్మ్స్ విజయం సాధించినట్లు. ప్రస్తుతం ఇప్పుడు ఓటుకి నోటు, కుల సమీకరణలు ఇవి నడుస్తున్నటువంటి నేపథ్యంలో ఈ 21 ఏళ్ల వయసు అన్నది ఎంతవరకు ఓటర్లను ఆకర్షించగలుగుతుంది? ఎందుకంటే ఓటర్లకి ఇప్పుడు అభివృద్ధి వీటికన్నా కూడా కొంత కరప్షన్ ఎక్కువ పెరిగిపోవడము, కులం చూసుకోవడం ఇది ఎక్కువగా నడుస్తున్నటువంటి నేపథ్యం మన తెలుగు స్టేట్స్లోనే కాదు మొత్తం దేశం వైడ్గా చూస్తున్నాం కాబట్టి ఆ సమీకరణలో ఈ వయసు తగ్గించడాన్ని ఎలా చూడొచ్చు? సాధారణంగా ప్రజా జీవితంలో వచ్చే వాళ్ళకి, కొత్తగా వచ్చిన వాళ్ళకి ఈ కులాల మీద కానీ, కుల వైశ్యం మీద కానీ, అవినీతి మీద కానీ అవన్నీ మీద అంత ఆసక్తి లేకుండా కొంచెం ఆదర్శ భావాలు ఉంటాయి. మనం విద్యార్థులు గతంలో అనేక ఉద్యమాలు చూస్తాం. మనం వాళ్ళ నాయకత్వంలో అస్సాంలో చొరబాటుదారులకు వ్యతిరేకంగా అస్సాం గణ పరిషత్ ఆధ్వర్యంలో జరిగినటువంటి ఒక మహా ఉద్యమం అది. గుజరాత్ లో అవినీతి వ్యతిరేకం జరిగిన ఉద్యమం కానీ, బీహార్లో కానీ అక్కడ నాయకులు ఆనాడు దేశానికి, ఆ తర్వాత బీహార్ ఉద్యమంలో జయప్రకాష్ నారాయణ ఉద్యమంలో నుంచి పుట్టుకొచ్చిన నాయకులే గత 40-50 ఏళ్ళుగా దేశంలో అనేక పార్టీలో కీలక పాత్ర పోషిస్తూ ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, ప్రధానమంత్రులు అయ్యారు. కాబట్టి ఆ ఏజ్ లో ఉన్న వాళ్ళు సాధారణంగా ఆదర్శ భావాలు అంటే వాళ్ళకి ఏదో సమాజానికి మంచి చేయాలి, సమాజంలో మార్పు తీసుకురావాలన్నటువంటి ఒక ఆతృత ఉంటుంది. అలాంటి అన్యాయం అది ఆ తర్వాత రాజకీయాల్లో కింద మీద పడిన తర్వాత రాజకీయ కాలుష్యాన్ని వాళ్ళు మారిపోతే వేరే విషయం.
మారిపోవాలి. సహజంగా అనేక మంది అవినీతి పరులు అయ్యారు, అనేక మంది ఆ విధంగా అయ్యారు, అది వేరే విషయం. కానీ ఈనాడు ఉన్నటువంటి రాజకీయ పార్టీల నాయకత్వాలన్నీ కూడా ఒకరిద్దరు వ్యక్తులకి, ఒక కుటుంబానికి మాత్రమే పరిమితమైనటువంటి సందర్భంలో వాళ్ళు కేవలము యువకులంటే చివరికి తమ కుటుంబ సభ్యులను లేకపోతే తమ ఇంటి గృహిణులను తీసుకొస్తారు తప్పితే నిజంగా ఎంతవరకు కొత్తగా యువకులు అవకాశం ఇస్తారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఈ కేవలం తీర్మానం మాత్రం చేసి రాజకీయంగా ప్రచారం కోసం చేయగలరు. అని చెప్పినట్టు రాజ్యాంగ సవరణ తీసుకురాగల శక్తి ఆయనకి లేదు. అయితే ముందు తన మంత్రివర్గంలో యువకులకి ఇక కనీసం 30% మంది 40 మంది యువకులను ఆయన తీసుకోగలరా? ఆయన తను ఇచ్చేటువంటి నామినేట్ పదవుల్లో యువకులకి ప్రాధాన్యత ఇవ్వగలరా? రేపు కాంగ్రెస్ కమిటీల్లో యువకులకి ప్రాధాన్యత ఇవ్వగలరా అని నిజంగా తమ యొక్క చర్యల ద్వారా చిత్తశుద్ధి చూపించాలి. అనేక యువకుల గురించి అన్ని నేరాలు ఇవ్వడం తప్పితే నిజంగా ఎంతవరకు మొదటగా రాజకీయాల్లో కొంతమంది అనుభవం లేకపోయినా కూడా కింద మీద పడిన నేర్చుకుంటారు. ఇవాళ 40 ఏళ్ళు 50 ఏళ్ళు రాజకీయాల్లో వచ్చి రిటైర్ అయిన వాళ్ళు వస్తున్నారు. వాళ్ళందరూ అనుభవం వస్తున్నారా? వాళ్ళంతా మంచి పరిపాలన అందిస్తున్నారా? ఇవాళ మంత్రులుగా విశేష రాజకీయ అనుభవం ఉన్న వాళ్ళు కూడా పరిపాలనా పరంగా వైఫల్యం చెందుతున్నారు. ఇవాళ పాలసీ పెరాలసిస్ అనేది వాళ్ళకి అనేక ప్రభుత్వాలని ఎంతసేపు ఎవరిని ఓటర్లను ఆకర్షించాలి, తమ రాజకీయ మనుగడ సాగించాలని ఆతృత తప్పితే ఈ దేశంలో మార్పు తీసుకొచ్చి మంచి పరిపాలన అందించగలటువంటి మంచి విధానాలు తీసుకొచ్చే సామర్థ్యం ఈనాడు చాలా మంది నాయకుల్లో మనకు కనిపించట్లేదు. అవకాశం ఇచ్చినా కూడా చూస్తున్నాం మనం. ఇవాళ ఉదాహరణకి ఇవాళ నీటి మీద అంత ఆందోళన జరిగిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ నుంచి మనం ఆన్లైన్ పరీక్ష పెడతామని ప్రభుత్వం గత నెల చెప్పింది. కానీ 2 ఏళ్ల క్రితమే 2024లో సుప్రీంకోర్టు కమిటీ, ప్రొఫెసర్ రాధాకృష్ణ కమిషన్ దీని మీద వేసింది సుప్రీంకోర్టు. వాళ్ళు అనేక సిఫార్సులు చేశారు. వాళ్ళు ఆ కమిషనే సుప్రీంకోర్టు గారు చెప్పింది మా సిఫార్సులు ఏమి అమలు చేయట్లేదని చెప్పారు. మళ్ళీ ప్రభుత్వం దగ్గర ఇవాళ కొత్తగా ఇంకో కమిటీ ప్రధానమంత్రి చేశారు. కేవలము యూత్ లో ఉన్నటువంటి అసంతృప్తిని అరికట్టి వాళ్ళని ఆకట్టుకోవడం కోసం చేస్తున్న చర్యలే తప్పితే నిజంగా చిత్తశుద్ధి ఈ పాలకులు ప్రభుత్వాల్లో లేదు, రాజకీయ పార్టీలో కూడా లేదు అని మనం చెప్పొచ్చు. వాళ్ళ విధానాలే, వాళ్ళ వ్యవహారతలే, వాళ్ళ ఒత్తిడి వస్తేనో ఆందోళన వస్తేనో తమ యొక్క రాజకీయ మనుగడకే ప్రమాదంగా మారిందనే భయం వేస్తేనో తప్పితే వాళ్ళు చర్యలు తీసుకోవట్లేదు. నిజంగా మంచి విధానాలు తీసుకురావాలన్న ఆతృత వాళ్ళు కనిపించట్లేదు. అలాంటప్పుడు యువకులు, విద్యార్థులు కూడా 19 ఏళ్ళకి వచ్చింది ఆల్రెడీ లోకల్ బాడీస్ లో మనకు వాళ్ళందరికీ కూడా పోటీ చేసే అధికారం 21 ఏళ్ళు ఉంది. వాళ్ళందరూ యువకులుగా సర్పంచులుగా వచ్చిన వాళ్ళు, జిల్లా పరిషత్తులో సభ్యులుగా వచ్చిన వాళ్ళు చాలా మంది మంచిగానే ప్రజలకు స్పందిస్తున్నారు. ప్రజలకు దగ్గరగా ఉండి పరిపాలన అనేక మంది చేస్తున్నారు. కొత్త నాయకత్వం వచ్చింది. మొత్తం నాయకత్వం స్వరూపం 25 ఏళ్ళకి స్థానిక సంస్థల్లో పోటీ చేసే అవకాశం వచ్చిన తర్వాత రాజకీయ స్వరూపం మారిపోయింది. ఫైనల్ గా దేవేంద్ర గారు, నరేంద్ర గారి టాపిక్ గురించి మీరు ఏమనుకుంటున్నారు? 1-2 మినిట్స్ లో కన్క్లూడ్ చేస్తే చర్చను ముగిద్దాం. ముందు దేవేంద్ర గారు మీరు కన్క్లూడ్ చేయండి. మేడం, ఇప్పుడు ప్రశ్న అనేది ఒకవేళ 21 ఏళ్ళకి తీసుకొని వచ్చినా కానీ ఏం జరుగుతుంది అంటే నేను ఇప్పుడే చెప్పగలుగుతున్నాను. 21 ఏళ్ల తర్వాత ఏజ్ ని, అంటే లోయర్ ఏజ్ 21 ఏళ్ళకి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేసి ఒకవేళ నిజంగా ఇది రియాలిటీలోకి వచ్చినా కానీ ఖచ్చితంగా అందరూ అనుకున్నట్లే ఈ కుల సమీకరణాలు, డైనెస్టిక్ పాలిటిక్స్ ఇవన్నీ ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఇమ్మీడియట్ గా యావరేజ్ ఏజ్ ఆఫ్ పార్లమెంటేరియన్స్, అసెంబ్లీలో ఉన్న వాళ్ళ ఏజ్ తగ్గిపోతుందని దాని మీనింగ్ కాదు. కానీ ఇన్స్టిట్యూషనల్ గా దీని వల్ల వచ్చే మార్పు అన్నది, ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ ఇమాజిన్, మన దేశంలో ఒక నియోజకవర్గంలో ఇంతమంది పోటీ చేయాలి అన్న లిమిటేషన్ లేదు. ఇటువంటి పేపర్ లీకేజ్ కావచ్చు, లేదా అవినీతి కావచ్చు, మరేదన్నా విషయం జరగడం వల్ల కావచ్చు, ఆవేదనకి చెందిన యువత ఒక నియోజకవర్గంలో ఒక 300 మంది నిలబడితే అది ఎంత పెద్ద సంచలనం అవుతుందో ఒక్కసారి ఆలోచించండి. ఎందుకు అంటే ఇప్పుడున్న జనరేషన్ కానీ, ఇప్పుడున్న మీడియా కానీ కేవలం ఏదైనా సౌండ్ పెద్దగా ఉంటే తప్ప, అది సెన్సేషన్ అయితే తప్ప దాని గురించి పట్టించుకోరు. ఫర్ ఎగ్జాంపుల్ రేపు ఒక 20 మంది స్టూడెంట్స్, లేదా ఇప్పుడు ఢిల్లీలో యూపీఎస్సీ కోచింగ్, సివిల్ సర్వీసెస్ కోచింగ్ తీసుకుంటున్న స్టూడెంట్స్ ఒక భవనంలో యాక్సిడెంట్ అయ్యి చనిపోయిన దాఖలాలు ఉన్నాయి ఈ వరద నీళ్లు వచ్చినప్పుడు. సో అటువంటి ఇష్యూ వచ్చినప్పుడు దాన్ని ఏ విధంగా హైలైట్ చేయాలి అన్న ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఎలక్షన్స్ లో ఒక 300 మంది లేదా 3000 మంది ఒకేసారి 21 ఏళ్ళకి తగ్గితే వీళ్ళందరూ పోటీ చేస్తే
ఆ ఇష్యూ యొక్క ఇంటెన్సిటీ ఏ విధంగా ఉంటుందో ఆలోచించండి. డెఫినెట్గా ఇది రియాలిటీలోకి కూడా వస్తుంది. సో ఆ విధంగా చూసుకుంటున్నప్పుడు ఈ 21 ఏళ్ళకి లోయర్ లిమిట్ పెట్టడం అన్నది ఒకటి ఇమ్మీడియట్ గా పాలిటిక్స్ లేకి యూత్ మరింత యాక్టివ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. 2, ఈ డిస్కషన్ అన్నది అసలు పొలిటికల్ రిప్రజెంటేషన్ లోయర్ ఏజ్ తో పాటు పార్టీలలో ఎంత శాతం యువతకి టికెట్లు ఇవ్వాలి, అలాగే అప్పర్ ఏజ్ లిమిట్ ఏ విధంగా పెట్టాలి, అలాగే హౌసెస్ లో యూత్ కి ఏదన్నా రిజర్వేషన్ తీసుకొని రావాలా వంటి చర్చలకు కూడా దారి చేస్తుంది. ఇమ్మీడియట్ గా కాకపోయినా భవిష్యత్తులో డెఫినెట్ గా ఇప్పుడు వచ్చిన ఈ డిస్కషన్ అన్నది ఈ డిస్కషన్ దారి తీస్తుంది. అండ్ మోర్ ఇంపార్టెంట్, మోర్ అండ్ మోర్ యూత్ డెమోక్రటిక్ సిస్టమ్ లేకి ఇన్వాల్వ్ అవ్వడానికి ఇది ఒక బెటర్ ఆపర్చునిటీ అవుతుంది. సో ఓవరాల్ గా చూసుకున్నప్పుడు ఇబ్బందులు ఉన్నా కూడా ఇటువంటి ఇన్స్టిట్యూషనల్ రీఫార్మ్స్ కి ఇప్పుడు వేసే స్టెప్ అన్నది చాలా పెద్ద మార్పుకి ఫ్యూచర్ లో దారి తీస్తుంది అన్నది నా అభిప్రాయం. థ్యాంక్ యూ దేవేంద్ర గారు. ఫైనల్ గా నరేంద్ర గారు మీరు కన్క్లూడ్ చేయండి. అలా మన దేశంలోనే కాదు, ప్రపంచంలోనే ఎక్కడైనా విప్లవాలు కానీ, ఉద్యమాలు కానీ, మార్పు కానీ, రాజకీయమైనటువంటి మార్పులు కానీ యువత ఆగ్రహిస్తేనో, యువత ప్రాతినిధ్యం వహిస్తేనో జరుగుతూ వస్తున్నాయి చరిత్రలో గత అనేక సంవత్సరాలుగా. కాబట్టి యువతని వాళ్ళకి ప్రభుత్వం ఎన్నుకోవటంలో, ప్రభుత్వ ఏర్పాటు చేయడంలో కీలకమైనటువంటి పాత్ర వాళ్ళకి ఇవ్వగలిగితే వాళ్ళు ఈనాడున్న రాజకీయ నాయకుల కన్నా వాళ్ళు మెరుగైన విధంగా ఒక మార్పు తీసుకురాగలరు. ఉదాహరణ కొత్త పార్టీలు టీఆర్ఎస్ పెట్టినప్పుడు కేసీఆర్ దాంట్లో ఎక్కువ మంది యువకులకే మొదట నాయకులుగా ఉన్న వాళ్ళంతా కూడా ఇవాళంతా పెద్దవాళ్ళు కావచ్చు. అదే టీడీపీ పెట్టిన అంతే, దేశంలో అనేక పార్టీలు కొత్తగా వచ్చిన పార్టీలన్నీ కూడా. కాబట్టి యువత అనేది మార్పుకు సంకేతం. వాళ్ళు ఒక మార్పుని నిత్యం కోరుకునే వాళ్ళు యువత. కాబట్టి వాళ్ళకి ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఒక బిగినింగ్ చేశారు. ఇట్ మే టేక్ సమ్ టైం. 18,000కి ఓటు కావాలని 1960 ఆ ప్రాంతం నుంచి అనేక మంది దేశంలో కోరుతున్నప్పుడు చివరికి రాజీవ్ గాంధీ టైంలో అది కార్యరూపం దాల్చింది. అదేవిధంగా ఇది అలా చర్చ ప్రారంభిస్తే ఇది అదేవిధంగా పోటీ చేయడానికి ఒక ప్రజలు ఎన్నికల్లో పోటీ చేయడానికి ఒక గడువు, వయసు లిమిట్ కూడా, పరిమితి కూడా అని చెప్పినట్టు విధించడం చాలా అవసరం అన్నమాట. ఇవి భవిష్యత్తులో రాబోయే 1-2 దశాబ్దాల తర్వాత అయినా కూడా ఒక పెను విప్లవానికి, నూతన మార్పుకి కారణమవుతుందని చెప్పొచ్చు. ఓవరాల్ గా చర్చను ముగించాలంటే రేవంత్ రెడ్డి చేసినటువంటి ప్రతిపాదన ఒక మంచి మార్పుకి, అంటే ఇంపాసిబుల్ అని కాదు, ఇటువంటిది వస్తే మాత్రం ఇన్స్టిట్యూషనల్ వైజ్ కూడా మార్పులు మొదలవుతాయి. కొంత కుల సమీకరణలు, ఓటుకి నోటు ఇటువంటివి నడుస్తున్నప్పటికీ ఈ ప్రాసెస్ అనేది మొదలైతే మొత్తం మీద అయితే ఒక మంచి పరిణామం. మీరు అన్నట్లు ఏదైనా సమస్య వస్తే యూత్ పాపులేషన్, యూత్ రిప్రజెంటేషన్ ఎక్కువ పెరిగితే అప్పుడు సమస్యల యొక్క ఇంటెన్సిటీ, రిప్రజెంటేషన్ పెరుగుతుంది. ధర్మేంద్ర ప్రధాన్ ఈ రోజు ఏదైతే రాజీనామా జరిగింది, ఇంత టైం తీసుకో, మీరు అన్నట్లు దేవేంద్ర పూల గారు చాలా తక్కువ టైంలో ఇవన్నీ సాల్వ్ అయ్యి ఇంత యూత్ అంతా కూడా ఇంత లాంగ్ టైం ప్రొటెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉండదు. కమ్యూనికేషన్ గ్యాప్ కూడా తగ్గుతుందని అయితే మీ ఇద్దరి వాదనలో కన్క్లూడ్ అయింది. థ్యాంక్ యూ సో మచ్. ఇద్దరితో చర్చను